చేపట్టిన ఓట్ చోరీ ఉద్యమం తెలంగాణలోనూ షురు అయింది. రాహుల్ను రోల్ మోడల్గా తీసుకున్న ఆ పార్టీ నేతలు దీన్నో ఉద్యమంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోనే ఓట్ చోరీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఆ పార్టీ నేతలు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఓట్ చోరీ అంశాన్ని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు ఓట్ చోరీ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అంటూ కాంగ్రెస్ ఆరోపించగా, కాంగ్రెస్ నేతలే ఓట్ల బిచ్చగాళ్లంటూ బీజేపీ విమర్శిస్తుంది. దీంతో కులం మతం పేరుతో మాటల యుద్ధం తెలంగాణలో పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. గత కొన్ని రోజులుగా సైలెంట్గా సాగిన తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇందుకు కారణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ ఉద్యమం. ఈ ఉద్యమం తెలంగాణలోనూ ఉధృతమవుతుంది. అయితే ఈ ఉద్యమంలో తెలంగాణ వేదికగా కులం మతం అంశాలు మరోసారి తెరపైకి రావడంతో ఈసారి గట్టిగానే రీసౌండ్ వినిపిస్తుంది. ఈ రీసౌండ్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మారుమోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ ఉద్యమం తెలంగాణలోనూ షురు అయింది. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. దీనిని ఓ ఉద్యమంగా చేపడుతూ బీజేపీ దొంగ ఓట్లతో గెలిచిందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నేతలు ఎక్కడికి వెళ్లినా ఇదే విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ ఓట్ చోరీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. జనహిత పాదయాత్ర పేరుతో చేపట్టిన ఈ యాత్ర చొప్పదండిలో సాగింది. ఇక్కడ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఓట్ చోరీ అంశాన్నే ప్రస్తావించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ వివాదానికి దారితీశాయి. బీజేపీ నేతలు ఓట్ చోరీకి పాల్పడి గెలిచారనే ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోరీ ఉద్యమానికి తెలంగాణలోనూ శ్రీకారం చుట్టడంతో గత కొన్ని రోజులుగా సైలెంట్గా సాగిన రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇందుకు కారణం తెలంగాణ వేదికగా కులం మతం అంశాలు మరోసారి తెరపైకి రావడంతో ఈసారి గట్టిగానే రీసౌండ్ వస్తుంది. ఈ సౌండ్ రేపటికి స్థానిక సంస్థల ఎన్నికల వరకు మారుమోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఇది తారస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే నువ్వు మతాన్ని అడ్డం పెట్టుకుని దొంగ ఓట్లతో గెలిచావని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేస్తే కనీసం నువ్వు వార్డ్ మెంబర్గా అయినా గెలిచావా అని బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ మాటల యుద్ధానికి తెరలేపారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ల మధ్య మాటల యుద్ధంతో వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో కౌంటర్ ఎన్కౌంటర్లతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయితే ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కులం మతం రంగు పూసుకున్నాయి. కులం మతం పేరుతో ఇద్దరి మధ్య మాటల తూటలు నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలోనూ ఓట్ చోరీ జరిగిందని, అందుకే బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తే, తెలంగాణ ఓటు చోరీ జరిగితే కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లు కూడా తామే గెలిచేవాళ్లమని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కనీసం వార్డు మెంబర్గా అయినా గెలిచావా,
మహేష్ గౌడ్ అంటూ ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేశారు. బీజేపీ దొంగ ఓట్లతో గెలిస్తే కర్ణాటక, తెలంగాణలో మీరెలా గెలిచారని కాంగ్రెస్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు, బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా? బండి సంజయ్ అసలు బీసీనే కాదు, ఆయన దేశ్ముఖ్. ఈ ఘటనపై విమర్శలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తే అంతే స్థాయిలో బండి సంజయ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలే ఓట్ల బిచ్చగాళ్లు అని, మహేష్ గౌడ్ కనీసం వార్డు మెంబర్గా అయినా గెలిచావా అంటూ ఆక్షేపించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అవును, తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా గ్రామాల్లో పట్టు సాధించేందుకు, తమ బలాన్ని నిరూపించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ అస్త్రాలను బయటికి తీస్తున్నారనే చెప్పవచ్చు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేత జనహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా బీజేపీని తెలంగాణలో పూంచుకోకుండా చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీజేపీని కార్నర్ చేశారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు బీజేపీ నేతలు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బండి సంజయ్ గురించి మాట్లాడుతూ, అసలు నువ్వు బీసీవేనా? బీసీల గురించి ఎప్పుడైనా మాట్లాడావా అంటూ ఘాటైన ఆరోపణలు సంధించారు. దొంగ ఓట్లతోనే తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిచారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీనే కాదని, దేశ్ముఖ్ అని ఆరోపించారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేర్లతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. దేవుళ్ల పేరుతో తాము ఎప్పుడు ఓట్లు అడగలేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు రాగానే బీజేపీకి దేవుళ్లు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. కులం, మతం లేకపోతే బీజేపీ గెలవదని మహేష్ కుమార్ గౌడ్ కుంట బద్దలు కొట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ కు తప్ప వేరే పార్టీకి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? రేవంత్ రెడ్డి మొనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో చట్టం ఇచ్చినాం, విద్యా ఉపాధిలో చట్టం ఇచ్చినాం. ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ ఏం చేస్తున్నావా? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్లకు మడుగులో చుట్టవా? కిషన్ రెడ్డి మాటలిని, రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొత్త పట్టు పటమే ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుని తీసేసిన రోజున ఈ మహేష్ గౌడ్ గలమెత్తిండు, ఎట్లా తీస్తారు మా బీసీ బిడ్డనని. కానీ నీకు ఇలా సోయి లేదు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే బీహార్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అంటూ జోస్యం చెప్పారు. తెలంగాణలో బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారన్న మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. తమకు తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయని, ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాస్తామని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలోనూ దొంగ ఓట్లున్నాయన్న ఆయన తన ఆరోపణలను నిరూపిస్తానని సవాల్ చేశారు.
మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు నమోదు చేశారు అంటూ మహేష్ గౌడ్ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. బీసీల గురించి మాట్లాడే సోయి లేదు. మీ అన్న పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, ఆది శ్రీనివాస్, సురేఖమ్మ, మాతో పాటు రెడ్డి నాయకులైన జీవన్ రెడ్డి, ఎస్సీ నాయకులు లక్ష్మణ్, సిఆర్ఎం అందరము బీసీల గురించి కొట్లాడుతుంటే మీరు ముఖం చాటేసుకుని ఢిల్లీలో దాక్కుంటే ఎవరికి అన్యాయం అవుతుంది? బండి సంజయ్ గారు, భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీరు భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నీకు గాని, ఈటల రాజేందర్కి గాని, మా అరవింద్ గాని, బీజేపీ ముద్దుబిడ్డ లక్ష్మణ్ గాని, మీ చిత్తశుద్ధి, మీ రక్తంలో బీసీ గుణం ఉంటే 42% గురించి తక్షణమే రేపే మాట్లాడాలి. మీరు బిల్లులు పెండింగ్ ఉన్నాయి మోడీ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చేసి కేంద్రానికి పంపింది. 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంటే మీరు ముఖం చాటేసి తిరుగుతున్నారు. ఇది భావ్యమా అని అడుగుతా ఉన్నాను. అయితే మహేష్ గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలే ఓట్ల బిచ్చగాళ్లు అని, మహేష్ గౌడ్ కనీసం వార్డు మెంబర్గా అయినా గెలిచావా అంటూ ఆక్షేపించారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ మహేష్ గౌడ్ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమని, కరీంనగర్తో పాటు 8 నియోజకవర్గాల ప్రజలను అవమానించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి దొంగ ఓట్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బండి సంజయ్. దొంగ ఓట్ల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు జగిత్యాలలో జరిగిన ఓట్ల చోరీ గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. గతంలో తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు ఒక బీసీగా స్పందించానని చెప్పిన మహేష్ గౌడ్ ఇప్పుడు నేను బీసీని కాదని చెప్పడం విడ్డూరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్ ను చూస్తే తనకు గజనీ సినిమా గుర్తొస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఫస్ట్ నిన్న జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిచడం తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలనో ఉంటది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్లకు ఓట్ల చోరు నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? ఇప్పుడు గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, వెమ్లాలో ఓటేసి అది అవుతుందా చెప్పది? అది సాధ్యమవుతుందా? నేను 5,000, 10,000తో 50,000 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నాను. నేను 2,20,000 ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లు అంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కేంద్రంలో అధికారంలో పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడు. బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే గజనీ సినిమా గుర్తొస్తుంది. తెలంగాణలో సైతం ఓట్ చోరీ జరిగిందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహేష్ కుమార్ ఓట్ చోరీ అంటున్నారు కదా, ఇది ఓట్ చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అంటూ ఎద్దేవా చేశారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందనే అంశాన్ని రామచంద్రరావు ప్రస్తావించారు. మరి కాంగ్రెస్ ఎంపీలు సైతం దొంగ ఓట్లతో గెలిచారా అంటూ ప్రశ్నించారు. ముస్లింకు రిజర్వేషన్లు పెంచి బీసీల రిజర్వేషన్లు తగ్గించే కుట్ర కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. ఏ ఓటర్ లిస్టుతో కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అదే ఓటర్ లిస్టుతోనే బీజేపీ కూడా గెలిచిందని కాంగ్రెస్ పై రామచంద్రరావు విరుచుకుపడ్డారు. ఈరోజు ఇక్కడ చెప్పారు, ఇక్కడ స్థానిక నాయకుడు ఒక రూలింగ్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందని. అయ్యా మహేష్ గౌడ్ గారు, మీరు బహుశా రాహుల్ గాంధీ గారిని అడిగినట్టుంది, అందుకే ఆ ఓట్ చోరీ చెప్తున్నారు.
ఏ ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు. ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది. కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలే. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే అటు అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. అంటే అది కొద్దిగా గొప్ప ఉంటుంది, మీరు మొత్తం ఉండకపోవచ్చు, కొంత గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఓటు చోరీ ఇవన్నీ కూడా వారు అన్నట్టు ఇది ప్రజల ఒక సమస్యను తీర్చలేక వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను పెట్టుకొని వారు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. మహేష్ గౌడ్ బండి సంజయ్ల మధ్య మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇద్దరి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు కులం, మతం పేరు లేకుండా బీజేపీ గెలవదా? తెలంగాణలో హఠాత్తుగా రాజకీయ ప్రకంపనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పొలిటికల్ హీట్ను రాజేస్తున్నారా? పలు రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా బీజేపీ భారీగా ఓట్ల చోరీకి పాల్పడిందని చెప్తున్నారు. అయితే ఆ సమయంలో పెద్దగా స్పందించని కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల సమయంలో హఠాత్తుగా ఈ అంశాన్ని భుజానికి ఎత్తుకుంది. దాంతో తెలంగాణ నేతలు కూడా తమ రాష్ట్రంలో కూడా ఓట్ల చోరీ జరిగిందనే ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కూడా బీజేపీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేయాలి. అందుకే మహేష్ గౌడ్ కూడా ఇదే రాగాన్ని అందుకున్నారు. అందుకే తెలంగాణలోనూ ఓట్ల చోరీ జరిగిందని 8 మంది బీజేపీ ఎంపీలు గెలవడం వెనుక ఓట్ల చోరీయే ఉందనే ఆరోపణలు సంధిస్తున్నారు. ఈ ఆరోపణలను ప్రజలు విశ్వసిస్తే తద్వారా రాష్ట్రంలో త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలను తమ వైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎన్నికల ముందు ప్రజల మద్దతును పొందాలంటే న్యాయపరమైన ప్రజాస్వామ్య సంబంధిత అంశాలు గొప్ప ఆయుధంగా ఉంటాయనేది రాహుల్ గాంధీ టీంకు స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తడం ద్వారా ప్రజల మద్దతు లభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లో బీజేపీ మీద అనుమానం పెంచేలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తమ ఓటుకు విలువ లేకుండా పోతుందనే అసహనం ప్రజల్లో కలుగుతుంది. ఇది ప్రత్యర్థులను పూర్తిగా డిఫెన్స్ లో పడేసే రాజకీయ వ్యూహంగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ఓట్ల చోరీ అంశం బీజేపీ మోడీ ప్రభుత్వంపై నేరుగా విమర్శల దాడిగా అభివర్ణించవచ్చు. మరోవైపు బీజేపీ నేతలు కూడా తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా హిందూ ధర్మం కోసం నిలబడతామని బండి సంజయ్ చెప్తున్నారు. భైంసాలో పేద హిందువుల ఇళ్లు తగలబెట్టారని, అప్పుడు కాంగ్రెస్ నేతలందరూ ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తున్నారు. మాది దేవుళ్ల పార్టీ, మీది బిచ్చపు బతుకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. టోపీలు పెట్టుకుని డ్రామాలు చేసేది మీరేనన్న బండి
యూపీఏ హయాంలోనే రోహింగ్యాలు వచ్చారని ఆరోపిస్తున్నారు. తద్వారా బీజేపీకి హిందూ ఓటర్లను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎప్పటిలాగే సనాతన ధర్మం కోసం బీజేపీ నిలబడుతుందంటూ హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. బీసీ ఓటర్లు, మైనారిటీ సమాజాలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బండి సంజయ్ను బీసీఏ కాదని, ఆయన దేశ్ముఖ్ అని మహేష్ గౌడ్కి చెప్తున్నారు. బీజేపీని కులం, మతం పేరుతో ఓట్లు అడిగే పార్టీగా చిత్రీకరించడం వంటి వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంలో భాగమే. బీజేపీ ఎంపీలంతా దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించడం ద్వారా బీజేపీని బద్నాం చేసే వ్యూహంలా కనిపిస్తోంది. అంతే స్థాయిలో బీజేపీ కూడా కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేసే వ్యూహాలను రచిస్తుంది. నేరుగా కాంగ్రెస్ నేతలను తమ విమర్శల వాడితో ఎదురుదాడికి దిగుతుంది. ఈ పొలిటికల్ హీట్ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ మాటల యుద్ధం ఎంతవరకు కొనసాగుతుందో. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. బీసీ ఓటర్లు, మైనారిటీ సమాజాలను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. బీజేపీని కులం, మతం పేరుతో ఓట్లు అడిగే పార్టీగా చిత్రీకరించడం రాజకీయ వ్యూహంలో భాగమే. బీజేపీ ఎంపీలంతా దొంగ ఓట్లతో గెలిచారనే ఆరోపించడం ద్వారా బీజేపీని బద్నాం చేసే వ్యూహంగా కనిపిస్తుంది. అయితే అంతే స్థాయిలో బీజేపీ కూడా కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేసే వ్యూహాలను రచిస్తుంది. నేరుగా కాంగ్రెస్ నేతలను తమ విమర్శల వాడితో ఎదురుదాడికి దిగుతుంది. ఈ రాజకీయ దుమారంలో ఎప్పటిలాగే మధ్యలో కులం, మతం పేరుతో రాజకీయ రచ్చ మొదలైంది. ఈ పొలిటికల్ హీట్ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ మాటల యుద్ధం ఎంతవరకు కొనసాగుతుందో.